లేచి నిలబడండి. ప్రభు మనకు నేర్పించిన ఒకే ఒక ప్రార్థన, పరలోక ప్రార్థన. ఈ ప్రార్థనా సమయంలో ప్రియులారా, మీ మనసులో కక్షలు, కోపతాపాలు, సమస్యలు, చితవ్యసనాలు, కొడుకు కోడళ్ళ మధ్యలో, అత్తమ్మ మామయ్య మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగిన సహోదరి సహోదరుల మధ్యలో ఇబ్బందులు ఉంటే, సమస్యలు ఉంటే, రకరకాల కారణాల వలన మాట్లాడకుండా జీవిస్తూ ఉంటే, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందును నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానానికి కావలసిన మాయను మాయద మేము మరణించినట్లు మా అప్పులు మీరు మరణించండి, మమ్మల్ని శోధనకు ప్రవేశించనివ్వగా కీడులను రక్షించండి. ఆమేన్. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు మీ శాంతిని ప్రసాదం, మీ దయా అనుగ్రహం వలన మేము పాపము నుండి, సమస్యల నుంచి, కోపతాపాల నుండి, చెడు శోధనల నుండి, చెడు అలవాటుల నుంచి మమ్మల్ని రక్షించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాను. మీ దయా అనుగ్రహం వలన మేము ఎట్టి కలదలకు గురిగా చేయుడు మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. సమాధానం ఇచ్చుచున్నాను, నా శాంతి నా సమాధానం ఇవ్వసుకుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువా, ఈ బిడ్డల పాపములు పట్టింపగా వీరి ప్రార్థనలో విశ్వాసమును, భక్తి క్రియలను, కానుకలను కటాక్షపడు. మీ చిత్త ప్రకారం వీరందరికీ నీ నిరంతర శాంతి సమాధానమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ప్రభు యేసు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ప్రభు శాంతి సమాధానం మీ పక్కన ఉన్న వారికి తెలియజేయండి. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవములో భాగం తెచ్చేయుగాక. అందరూ కూర్చోండి, దయచేసి గమనించండి. పాప సంకీర్తనము చేసి దివ్య ప్రసాదం స్వీకరించడానికి తయారైన కథోలిక క్రైస్తవులు మాత్రమే లేచి రెండు లేనిగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. కథోలికలు కాని వాళ్ళు గమనించండి, కేవలం బాప్టిజం మాత్రం తీసుకుని దయచేసి ఈ సప్రసాదం తీసుకోవడానికి ముందుకు రావద్దు. మీరు అక్కడే కూర్చొని ప్రార్థన చేయండి. దివి పూజాబలి అయిన వెంటనే వాక్య పరిచర్య, పవిత్ర ప్రసాదము మాకు రక్షణమును చేకూర్చు, మీ సత్య వెలుగునందు మమ్ము స్థిరపరచునుగాక. మహానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో
పితా పుత్ర పవిత్రాత్మమనందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియులారా, దివ్య పూజ బలి సమాప్తమైనది. మీరందరూ కూర్చోండి. 10-12 మంది మీ సమక్షంలో స్టేజ్ మీదకి వచ్చి. నా పేరు బి శాంసన్. ఈమె మా మిసెస్ బి అరుణ. ఈమెకి చిన్నప్పటి నుండి బ్రెస్ట్ పైన చిన్న గడ్డలు ఉండేవి బ్రెస్ట్ పైన. అయితే ఈమెకి మామూలుగా లైట్ తీసుకుందనమాట. తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది చిన్నప్పటి నుండి ఉందా లేకపోతే మధ్యలో వచ్చింది అడిగారు. చిన్నప్పటి నుండి వచ్చింది అని చెప్పారు వాళ్ళు. చెప్తేనే ఇది ఒకవేళ ఒకసారి స్కాన్ చేయించుకోండి, ఇది మామూలుగా అయితే మధ్యలో మీకు రాకూడదు, తగ్గిపోవాలని చెప్పారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే క్యాన్సర్ అయి ఉండొచ్చు, మీరు ఒకసారి టెస్ట్ చేయించుకొని చెప్పారనమాట. అయితే మేము స్కాన్ చేయించే ముందు ఇక్కడ మొత్తం వచ్చి ప్రేయర్ చేశాము. తండ్రి, మాకు ఆ క్యాన్సర్ కాకుండా నార్మల్ రిపోర్ట్ వస్తే మీకు వచ్చి సాక్ష్యం చెప్తామని నేను ఇక్కడ ప్రేయర్ చేశాము. అయితే ఆ రిపోర్ట్లో మాకు ఎటువంటి క్యాన్సర్ లేకుండా నార్మల్ రిపోర్ట్ మాకు వచ్చింది. అందుకని ఒక సాక్ష్యం చెప్తాము. Praise the Lord. Thank you, Jesus. Hallelujah. Praise Lord. నా పేరు సుమిత్ర అండి. నేను కోవిడ్ నుండి వచ్చాను. మా చెల్లికి ఎంత బాగలేకుండే 3 సంవత్సరాల నుండి ఆమె పండుకున్న నుండి మీరికి లేవకుండే. మా నాయన వాళ్ళు ఈ దేవుని నమ్ముకోరు, వాళ్ళు ఇందు దేవుని నమ్ముతారు. మా నాయన నేను మా ఆయనకి వస్తుంటిమి. మా ఆయనకు అనుకోకుండా చెప్పొచ్చి చనిపోయిన సంవత్సరం ఆయే. ఎందుకు నీకు ఆ దేవుని నమ్ముకుంటావు? నీకు ఇంత పని విడిచిపెట్టి నీకు పేదదానికి కానీ నీకు పని చేసి 200 కూలి తీసుకొని నీకు అంత దూరం ఎందుకు వస్తావు? మీ ఆయన చనిపోయిందని చెప్తున్నా. నా దేవుడు మా ఆయనను తీసుకుపోయిన నా చెల్లిని తీసుకుపోయాడు. నాకు నమ్మకం ఉంది అని మా నాయన బైబుల్ తీసి పడేసాడు. పడేస్తున్నా నా దేవుడు నీకు ఎందుకు పడేస్తున్నావు? మా నాన్నతో గొడవ పడి 2-3 నెలల నుండి మా చెల్లి 3 ఏళ్ల నుండి నడవండి, ఇప్పుడు 4 నెలల నుండి నడిచింది. దేవుడికి నాకు ఒక బాబు ఉన్నాడు, 8 సంవత్సరాలు ఉంటాడు. ఆ బాబు వాళ్ళ నాయన చనిపోయిన 2-3 నెలలకే ఆ బాబుకున్న తమ్ము తీసిండు. తీస్తే తండ్రి చెప్పు బాబుకు వచ్చిందని అందరు చెప్పారు. చెప్తే హాస్పిటల్కి మా నాన్న తీసుకుపోతే వద్దు, దేవుడు స్వస్థత ఇస్తాను అంటే కూడా తీసుకుపోయి రిపోర్ట్లు అన్ని చెకప్ చేపిస్తే బాబుకి ఏం వెళ్ళలేదు. దేవుడు స్వస్థత మా పట్టు ప్లేస్లో మా కోయిల్లో అసలు చర్చి లేదు. చర్చి లేక మేము మట్టిలో కూర్చొని చాలా బాధపడుతున్నాము 10 సంవత్సరాల నుండి. అయితే నేనేమి బాగా ప్రేర్ చేసి ఏడ్చిన, దేవా మా పట్టు ప్లేస్కు ఎందుకు నీకు సందులు కనిపిస్తలేదు తండ్రి, మాకు స్థలం చూపించండి తండ్రి, మా గల్లీని మార్చండి దేవా అంటే ఇప్పుడు మేము రాను మంది తాగి వారందరూ తాగుడు మానేసి మా సందుకి ఒక ప్లాట్ ఫ్రీగా ఇచ్చిండ్రు. దేవుడికి స్తోత్రం చెల్లించాలి. Praise the Lord. Thank you, Jesus. Hallelujah. నా పేరు గౌతమి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ టైం పాస్ అయితే 5 minutes వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఇది లాస్ట్ వీక్. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిస్తాము. Hallelujah. Praise the Lord. Thank you, Jesus. వందనాలు. మా బిడ్డ 10వ తరగతి చదవమంటే 9వ తరగతి కూడా చదవలేదు, 10వ తరగతి కూడా చదవలేదు. ఎక్కడెక్కడ మంత్రాలలో దగ్గరికి తిరిగినాము. తిరిగితే ఎక్కడ పోయినా కూడా స్వస్థత రాలేదు, తగ్గలేదు. అయితే ముత్తని చర్చికి పోమానంటే సరే అని ముత్తని చర్చికి తీసుకొని వచ్చినాక ఈ పాదను పేరు చేసి ఒడకంలో ఉండాలి, మీ
వచ్చినాక 10వ తరగతిగా ప్రార్థన చేయించుకుంటే ఎగ్జామ్లో రాపించినాం. 525 మార్కులు వచ్చినాయి. ఇప్పుడేమో హాస్టల్ వేసిన ప్రగతి నగర్లో మంచిగా చదువుకుంటుంది. నాకు కూడా నరాల బలహీనత ఉండే. అప్పుడు చర్చికి రాకముందుకు ఎన్ని మందులు తిన్నా తక్కువ కాలేదు. ఇప్పుడు ఏమైందంటే చర్చిలు ఎప్పుడైతే అడుగుపెట్టినో అప్పటి నుంచి నాకు ఈ శక్తిని దేవుడు ఇచ్చిండు. ఇప్పుడు క్షణక్షణం కూడా నా బాధలన్నీ తీరుస్తున్నాడు. దేవుడిని నమ్ముకున్నా. నాకు ఇంకెవరు లేరు, దేవుడే ఉన్నాడు. మీరందరూ పాటించమని మీ సాయం కోరుతున్నా. పాదాల సాయం కూడా నేను కోరుతున్నా. ఏ స్నామం నడుస్తున్నాను. నా పేరు మరియమ్మ. నాకు 3 సంవత్సరాల దాకా కూడా సంతానం కాలేదు. అయితే నేను ప్రేర్ చేసుకున్నాను, చాలా ఏడ్చేదని ప్రేర్ చేసుకొని 5 వారాలు వస్తానని నేను అనుకున్నాను. 4 వారాల్లోకి నాకు ప్రెగ్నెంట్ అని వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ తర్వాత రొమ్ము గడ్డలు అనేసి చెప్పిండ్రు. హాస్పిటల్ వస్తే సైడ్కు గడ్డలకు వచ్చింది. హాస్పిటల్ వెళ్తే ఆపరేషన్ కావాలని చెప్పారు. అయితే హాస్పిటల్ వెళ్ళినాక మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయినాక కూడా డాక్టర్ చెప్పాడు ఆపరేషన్ అవసరం లేదు, ట్యాబ్లెట్లకే తగ్గిపోతుంది అని చెప్పేసి పంపించి ట్యాబ్లెట్ పంపించాడు. దేవుని వందనాలు. మా కుటుంబం సంది ఒకటే కుటుంబం 3 కుటుంబాలు ఇప్పుడు అందరం మంచిగా ఎప్పుడు కట్టాలి మంచిగా ఉండాలని కోరుకుంటే చిన్న సంస్కృతి. మా సాక్ష్యం ఏంటంటే మేము ఆంధ్ర మాదిని ఒంగోలు అవతల గుడ్లూరు, మేము సంగారెడ్డిలో ఉంటాము. 28 సంవత్సరాలు నాకు జాగా వచ్చి చిన్న పిల్లలు అప్పుడు నా భర్త చచ్చిపోయింది. నా భర్త చచ్చిపోయిందని నా బిడ్డలను సాగుకోలేక నేను సంగారెడ్డికి వచ్చిన. నేను సంగారెడ్డిలోనే బతుకుతున్నా. సంగారెడ్డిలో బతుకుతుంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నాకు ఆ పేట అక్కడ ఉందని నాకు తెలియదు. ఇన్ని రోజుల నుంచి కూడా నేను అది గమనించలేదు. ఆ లోపల నాకు ఆ రోజు పట్టా ఇచ్చారు. ఆ పట్టా కాకిని కూడా ఎక్కడ వెళ్ళిపోయింది. ఈసారి ఈ కాకి నా కాడ లేదని నేను ఎవరిని పోయి అడగాలని నాకు తెలియపోయింది. తెలుసుకోలేక నేను ఇక్కడే ఉన్నాను. తెలుసుకోలేక ఇక్కడే ఉంటే ఒక ఆమె పోయి మాది పట్టా అని చెప్పి ఆఫీసులో పోయి అడిగితే మా పేరు వచ్చింది. మా పేరు వస్తే వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా నాకు పంపిస్తే నేను పోతాను. నాయన నాదైతే నాకు చేయనాది, లేకపోతే వేరే వాళ్ళకి చేయనాయన అని చెప్పి నేను అనుకున్నాను. అనుకొని నా ఊరికి వెళ్ళినాక అక్కడ పోతే నీకు కాదమ్మా, నీకు రానే రాదు, ఆమె వేసుకొని ఉంది, నీకు రానే రాదు అని అందరూ మాట్లాడిండ్రు. అందరూ మాట్లాడాలి. అక్కడ ప్రార్థన చేసుకొని నాయన నా స్థలాన్ని నాకు దక్కించు, అది కాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చే, వేరే వాళ్ళకైతే నాకు వద్దనే వద్దు నాయన, నేను ఆ పాపానికి నేను రాను అని చెప్పి ప్రార్థన చేసుకున్నా. నా స్థలాన్ని నాకు ఇచ్చిండు, నా పట్ట రాజాన్ని నాకు దక్కించిండు. నాయన ఏసైకి వందనాలు పాటలు తండ్రి. I resigned at Malkajgiri, Secunderabad. I was suffering from kidney stones for many days. Actually, when I went to check up, there was 1 kidney stone. The second checkup, there was 3 kidney stones. On that, another problem arose. My gallbladder was distended, and on approaching the doctor, he told the gallbladder has to be removed. And we thought that someone were doing black magic to us, so we thought of going to a person who does black magic. But on my sister's advisor, we sat down and prayed to Lord Jesus Christ. Full family prayer we did. After that, the doctor told go for CT scanning. After I underwent CT scanning, there was full normal study. There was no problem in my health. Praise the Lord, thank you Lord Jesus Christ. దానికోసం 9 వీక్స్ ముందుకి వచ్చాను. 9th వీక్ తర్వాత నాకు దేవుడు వీసా ఇచ్చాడు. సో వీసా వచ్చాక సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. థ్యాంక్ యూ. మా మదరు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంది. ఆ నెక్స్ట్ మంత్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. 5th మంత్ అబార్షన్ అవుతుంది అన్నారు. నా తల్లి ప్రేయర్ చేసుకుంటుంటే బాబుని చూపించి 12 బాబు పుడతాడని చెప్పారు. అట్లాగే నాకు 12 బాబు పుట్టాడు. నా కోసం నా తల్లి నాకు పెంచిన తల్లి కూడా ఎప్పుడు ముఖ్యంగా వచ్చి ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు డెలివరీ నాకు ఫీడింగ్ కూడా రాకపోతే నా తల్లి ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంది. ఇప్పుడు నాకు అంతా బాగుంది. దేవునికి వందనాలు. టైఫాయిడ్ వచ్చింది. అప్పుడు నా డిగ్రీ ఎగ్జామ్స్ ఉంది పైన. ఇప్పుడు డాక్టర్స్ అన్నారు ఇంకా అడ్మిట్ కావాలని. కానీ తర్వాత మా ఇంటి పక్కన చెప్పారు ఇట్లా మొత్తానికి వెళ్ళి ప్రే చేయమన్నారు.
నేను అప్పుడు అనుకోలేదు ఎగ్జామ్స్ రాస్తానని ఫెయిల్ అవుతానని అనుకున్నాను. తర్వాత ముద్దంకి వచ్చినాక ప్రే చేశాక నాకు హీల్ అయింది. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు సౌమ్య. నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. నాకు 8 months బాబు. బేబీ బర్త్ పుట్టాక 21 days 1 month అలా ఉన్నప్పుడు బాగా కోల్డ్ బ్రీతింగ్ ప్రాబ్లం అనమాట. నా ముక్కు మొత్తం బ్లాక్స్, అసలు బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ప్రాబ్లం అయ్యేది. మెడిసిన్స్ అవి చాలా వాడాము. కానీ ప్రేయర్ చేశాక ముట్టంగిలో సాక్ష్యం ఇస్తానని చెప్పిన తర్వాత క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు బాబు. నాకు కూడా సివియర్గా బ్యాక్ పెయిన్ ఉండేది. సాక్ష్యం చెప్తా అన్నాక టోటల్ క్యూర్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. 10-15 మంది ఈ స్టేజ్ మీదకి వచ్చి వారి వ్యక్తిగత జీవిత సాక్ష్యాన్ని ఇన్ని వేల మందితో పంచుకుంటున్నారు. వాళ్ళలో చాలామంది హిందువులు ఉన్నారు, హైందవ మత విశ్వాసం, కొంతమంది ప్రొటెస్టెంట్ సహోదరి సహోదరు, అలాగే క్యాథలిక్స్ కూడా వస్తూ ఉన్నారు. ముత్తగిలో ఉన్న యేసు ప్రభు ఆ దేవుడు స్వస్థత ఇస్తాడు అని, మీరు ముత్తగి వెళ్ళండి అని కొంతమంది హాస్పిటల్లో చెప్పారు, ఊళ్ళో కొంతమంది చెప్పారు, సెంటర్కి వచ్చినప్పుడు కొంతమంది చెప్పారు. ఆ మాట విని 3 వారాలు 6 వారాలు 7 వారాలు 9 వారాలు అని వాళ్ళ సొంత ఇష్ట ప్రకారం స్వేచ్ఛ ప్రకారం మొక్కుంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. అంతే, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరచాలి. ఇప్పుడు ఒక అతను చెప్పాడు, మొట్టమొదటిసారిగా ఈ సెంట్లకి అడుగు పెట్టగానే ఏదో ఒక చల్లని అనుభూతి, ఒక స్ఫూర్తిని కలిగి ఆ రోజు ఫస్ట్ ముత్తకి వచ్చిన ఆ ఫస్ట్ రోజే దేవుడు స్వస్థత ఇచ్చాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే ఇంకొక స్త్రీ చెప్పింది, బాధపడి అనారోగ్య వ్యవస్థతో ఇంటి దగ్గర ఉన్నాను, మొత్తకి ఫోన్ చేసి ప్రార్థన చేపించుకున్నాను, దేవుడు స్వస్థత ఇచ్చాడు. ప్రియులారా, దృఢమైన నమ్మకంతో విశ్వాసంతో మీరు మొత్తకి వచ్చి ప్రే చేయండి. కేవలం ప్రార్థన మాత్రము కాదు, దేవుడు కోరుకున్నట్లు మంచిని చేపట్టి ఆయన వాక్యం పాటించి మంచి బిడ్డలుగా జీవించాలని నిర్ణయం తీసుకోండి. నమ్ముకున్న దేవుడిని చచ్చినా కూడా వదిలిపెట్టను అని నిర్ణయం తీసుకోండి. మీ ఏ అవసరమైనా, ఏ సమస్యలైనా, ఇబ్బందులైనా దేవుడి దగ్గర తోడై ఉండి మీకు స్వస్థత ఇస్తాడు, విడుదల ఇస్తాడు అనే గట్టిగా నమ్మకం నాకు. నా కళ్ళ ముందు ప్రతిరోజు ప్రతి ఆదివారం అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు నడుస్తూ ఉన్నాయి. ఒకసారి గట్టిగా చెప్పలే ప్రభుత్వం చూస్తున్నాను. కేవలం కొన్ని ఆదివారాలు మాత్రం మొత్తకి వచ్చి ఎంతమంది స్వస్థత పొందుకుంటున్నారు. అలాగే ఎంతోమంది ప్రతి నెల ఇక్కడ నడుస్తున్నటువంటి 2 వడకాలు ఉన్నాయి. ఒకటి తెలుగు రాని వాళ్ళకి ఇంగ్లీష్ భాషలో ప్రతి నెల 2వ వారం ధ్యాన వడకం నడిపిస్తూ ఉన్నాం ఇక్కడ. అలాగే ప్రతి నెల 4వ వారం తెలుగు ధ్యాన వడకం ఉంటుంది. ఈ నెల తెలుగు ధ్యాన వడకం 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు 5 రోజులు, సోమవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఉంటుంది. ఈ ప్రతి తెలుగు ధ్యాన వడకంలో ప్రియులారా, ఎంతో మంది ఒక వారం దేవుడి కోసం కేటాయించి ముత్తంగి వచ్చి ఇక్కడ ఉంటారు. గురువులు అభిషక్తులు నడిపిస్తున్నటువంటి వాక్య పరిచర్య, పాపబోధం, పశ్చాత్తాపము అనేటువంటి
కుటుంబ విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మంచి మంచి వాక్య పరిచర్యలు నడిపిస్తూ ఉన్నాం. కల్వారి యాత్ర, పశ్చాత్తాపం, పాప సంకీర్తనం, ఆంతరిక స్వస్థత ఆరాధన, దయ్యాలు, భూతాలు, సమస్యల నుంచి విడుదల నడిపించే ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకం, పూజాబలి, అభిషేక ప్రార్థనలు, ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాల్లో ఈ 5 రోజుల మొత్తంలోనే ఉండి పాల్గొని ప్రార్థిస్తూ ఉండగా వీడిపోయే భార్య భర్త దంపతులు కూడా కలిసిమెలిసి జీవించడానికి నిర్ణయం తీసుకుని దేవునికి దగ్గర జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది స్వస్థత పొందుకుంటున్నారు. ఎంతోమందికి దేవుడు వారి జీవితంలో కావలసిన విడుదలలు, ఆశీర్వాదము ఆయన ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, కేవలం ఒకరోజు ఆదివారం మాత్రం మన దగ్గర వచ్చి నాకు ఏది కాలేదు అని మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఒకవేళ మీ ప్రార్థన దేవుడు ఆలకించకపోతే దానికి ఒక కారణం ఉంటుంది. అందుకే దేవుని మనం ఎలా నమ్ముకోవాలో, ఆయన చెప్పినట్టు ఎలా జీవించాలో అని ప్రతి ఆదివారం వాక్య పరిచర్యలో గురువులు తెలియజేస్తూ ఉన్నారు. అది మాత్రం కాకుండా, అంటే చాలా సమస్యలు ఉన్నప్పుడు అది బయట ఎవరికి మీరు చెప్పుకోలేరు. ఎవరికి చెప్పాలి? మన వ్యక్తిగత సమస్యలు, కొన్ని విషయాలు వింటే బయట వాళ్ళకి తెలిసిపోతే పరువు పోతుంది. అటువంటి సమస్యలు ముత్తగిలో గురువులు, అమ్మగారులు, దేవుని ఆత్మచే ప్రత్యేక అభిషేకించినటువంటి కౌన్సిలర్స్ ఉన్నారు. ఆదివారం ఇన్ని వేల మంది వస్తున్నారు కాబట్టి కష్టంగా ఉంటుంది. వ్యక్తిగతంగా కలవడం, మాట్లాడటం కుదరదు. ధ్యానపడటానికి మీరు వస్తే ఒక వారం మీరు మాతో పాటు ఉంటారు. ఈ ధ్యానపడకాలు మీకోసం నడిపిస్తూ ఉంటున్నాం. అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవడానికి, మాట్లాడడానికి, కౌన్సిలింగ్కి సమయం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా ఒక్క ధ్యానపడక మీరు చేయండి. మీకు తెలవకుండానే మీ జీవితంలో మార్పు దేవుడు తీసుకొస్తాడు. మీకు ఊహానికి అందినటువంటి ఒక కార్యాలు దేవుడు చేస్తాడు. అంతే మాత్రం కాదు, మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు. ఇబ్బందిలో, సమస్యలలో, పైశాచిక శక్తి బంధకాలలో, రోగాలలో, కుటుంబ కలహాలలో నశించిపోతూ ఆత్మహత్య చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. భార్య భర్త దంపతులు విడిపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఒక్కొక్క మంచి సాధనముగా, ఒక సాక్షిగా, మొట్టిగా వాడుకుంటారు. ఒక్క మాట చెప్పి అటువంటి సమస్యలు ఉన్న వారిని మీరు ఏమి చేసే అవసరం లేదు. ఒక్క మాట చెప్పండి, అమ్మా, అయ్యా, మీరు భయపడవద్దు, మీరు ఒకసారి ముత్తగికి వెళ్ళండి, ఒక ఆదివారం అక్కడ వెళ్ళి ప్రార్థన చేయండి, లేదా ధ్యాన వడకాలు ఇంగ్లీష్, తెలుగులో ఉన్నాయి, ఒక ధ్యాన వడకం చేయండి అని ఒక్క మాట చెప్పి పంపిస్తే చాలు. మీ మాట వలన దేవుడు ఇంకొక కుటుంబాన్ని, ఇంకొక వ్యక్తిని, నశించిపోయే కొన్ని జీవితాలను దేవుడు బాగా చేస్తాడు. దానికి ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి మీరు నమ్ముకున్న దేవుడు, మీరు నమ్మిన ఆ ప్రభువుని, మీరు చవి చూస్తున్న ప్రభు యొక్క ప్రేమ, ఆప్యాయత, స్వార్థ తాత్పర్యంతో నేను మాత్రమే పొందుకోవాలి అని అనుకోవద్దు. మీరు 10 మందితో పంచుకుంటూ వారిని కూడా దేవుని వైపు నడిపించాలని కోరుకుంటున్నాం. అలాగే రెండవదిగా గమనించండి, మన ఈ ముత్తంగి పటాన్చేరు టెలిఫోన్ ఎక్స్చేంజ్ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వం వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళది. వర్షం పడితే తీగలు ఎక్కడికి పోతున్నాయని వాళ్ళకే తెలియదు.
అందుకే ఇక్కడ ఫోన్ లైన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు, స్వామి ఫోన్ చేస్తున్నా కానీ ఎవరు ఫోన్ ఎత్తడం లేదు. మనుషులు లేరు కాబట్టి కాదు, మన ఈ పటాన్చెరు టెలిఫోన్ బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ డౌన్ అయిపోయింది. ఇది 2వసారి. తీగలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడ తవ్వాలో వాళ్ళకి తెలియదు. తవ్వి చివరికి లైన్ బాగు చేసేసరికల్లా నెలలు దాటిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు బాధపడవద్దు, ఒక మంచి పరిష్కారం దానికి ఆలోచిస్తూ ఉన్నాం. ఈ ల్యాండ్ లైన్ బిఎస్ఎన్ఎల్ తీసేసి మొబైల్ ఫోన్ పెడితే బాగుంది కదా అట్లా అనుకుంటున్నాం. ఎందుకంటే మొబైల్ ఫోన్ ఉంటే వర్షం పడినా, వాగు వచ్చినా, వరదలు వచ్చినా నో ప్రాబ్లం. బిఎస్ఎన్ఎల్ వాళ్ళ వెనకాల తిరిగే అవసరం కూడా లేదు. కాబట్టి మీకు ప్రార్థనలో, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఇబ్బంది కలిగించకుండా పాత నంబర్లు తీసేసి కొత్త మొబైల్ ఫోన్ ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తూ ఉన్నా. అది ఏర్పాటు చేసిన తర్వాత కొత్త నంబర్ మీకు తెలియజేస్తా. ఆ నంబరు మీరందరూ మీ రాసుకొని పెట్టండి. ఎప్పుడైనా 24 గంటలు ఇక్కడ గురువులు, అమ్మగారులు, అభిషక్తులు మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దే ఆర్ రెడీ. ఒక్క ఫోన్ చేయండి మీ పిల్లల పరీక్షకి వెళ్ళే ముందు, ఒక ఫోన్ చేయండి మీరు హాస్పిటల్కి వెళ్ళే ముందు, ఒక ఫోన్ చేయండి మీకు రాత్రి నిద్ర రాకపోతే, ఒక ఫోన్ చేయండి మీరు సమస్యలు ఉంటే. దేవుడు ఆ ప్రార్థన ద్వారా మిమ్మల్ని దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నాకు ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. ఒకరోజు ఈ సెంటర్లో పనిచేస్తున్న మాధవి అనే ఒక స్త్రీ ఒకరోజు మధ్యాహ్నం నా దగ్గరికి వచ్చి, స్వామి మా అమ్మగారికి బాగలేదు, మీరు కాసేపు మా అమ్మగారి కోసం ప్రే చేస్తారా అని వచ్చి నన్ను అడిగింది. మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారమ్మా అని అడిగి, విజయవాడలో ఉన్నాడు సార్, కానీ మీరు ప్రే చేస్తే చాలు అని అన్నారు.